అమరావతి గురించి జగన్ కొన్ని కామెంట్స్ చేశారు సార్. దాని గురించి ఏమంటారు? అసలు జగన్ రాజకీయ నాయకుడే కాదంటాను. రాజకీయాల్లో ఉన్న వ్యక్తికి ఒక అవగాహన ఉంటుంది, స్పష్టమైన అవగాహన ఉంటుంది. అసలు రాజధాని ఏంటి, రాజధాని నిర్మాణం ఏంటి, దాని మీద అవగాహన ఉంటుంది. ఏ మాత్రం అవగాహన లేని వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. అతను ఫ్యాక్షన్ రాజకీయాలకిను ఫ్యాక్షన్ గొడవలకే పనికొస్తాడు తప్ప రాజకీయాలకు పనికిరాడు. అంత అద్భుతమైనటువంటి రాజధాని కట్టి దేశంలోనే గొప్ప రాజధాని నిర్మించాలనే ఉద్దేశంతో సంకల్పంతో చంద్రబాబు గారు అంత గొప్పగా దాన్ని నిర్మిస్తుంటే దాని మీద అవాకులు చవాకులు పేలి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడంటే దానికన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. అలాగే నదీ గర్భం అంటాడు. నదీ గర్భానికి నదీ తీరానికి అంటే ఆ తేడా కూడా తెలియనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నదీ గర్భంలో ఎవరు నిర్మిస్తారా? నదీ తీరంలో అన్ని వస్తువులు ఉన్నాయి అక్కడ అంటాడు. అక్కడ కరెంటు లేదంటాడు, మౌలిక వస్తువులు లేవంటాడు. మౌలిక వస్తువులు అనేవి కల్పిస్తే వస్తాయి, అంతేగాని ఉన్న దగ్గర మౌలిక వస్తువులు ఉన్న దగ్గర తీసుకెళ్ళి రాజధాని కట్టరు. రాజధాని కట్టిన దగ్గర అన్ని మౌలిక వస్తువులన్నీ కూడా కల్పిస్తారు. ఆ విధంగా అక్కడ రాజధానిని చేస్తారు, నిర్మాణం చేస్తారు. అమరావతిలో రాజధాని నిర్మాణానికి దాదాపు 60,000 కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు. అయితే జగన్ దీని గురించి కొన్ని కామెంట్స్ చేస్తున్నారు కదా, అసలు దాని గురించి ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని అంటే ఆయనకి కళ్ళు ఊడిపోతాయి. అలా ఎప్పుడు అవకాశం దొరికితే అక్కడ అమరావతిలో అభివృద్ధి ఎంతైతే పెరుగుతుందో అంత ఆయన ఈర్ష్య పెరిగి ఆ అమరావతి మీద విషం చింపుతాడు. ఆయనకి అమరావతి రాజధాని అంటే అవగాహన లేదు, అసలు రాజధాని అంటేనే అవగాహన లేదు. ఏదో ఒకసారి కూర్చుని మనం పరిపాలన చేసేది ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అనుకున్న భ్రమలో ఉన్న ఆయనకి విలువలు అంటే తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున అమరావతి కోసం రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా కొన్ని వేల ఎకరాలు స్వచ్ఛందంగా వాళ్ళు ల్యాండ్ పోలింగ్కి ఇచ్చారు. ఆ కృతజ్ఞత భావం కూడా లేకపోకుండా అమరావతిపై ఎప్పుడు అమరావతి రైతులను ఎన్నో సందర్భాలుగా దూషించాడు. లేనిపోని ఇవన్నీ నోరు కొట్టించారు, దుబ్బాసలాడారు. అమరావతి రైతులని ఎందుకు భూములు ఇచ్చారని చెప్పి ఆయన ప్రభుత్వంలో కొట్టాడు, చిత్రవదలు చేశాడు, కేసులు పెట్టాడు, నిర్బంధం చేశాడు. ఎన్నో రకాల ఇళ్లలో నుంచి బయట రానికోకుండా తిండి తిప్పలు లేకుండా ఎంతో క్షోభ అనుభవించేటట్టుగా చేశాడు. అయినా కూడా ముఖ్యమంత్రి ఎంతో రైతులంతా ఒకే మాట మీద ఉండి మన ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా అమరావతి ఉండాలి, అమరావతి రాజధానిని ఖచ్చితంగా మనం అందరం కూడా మన తరతరాలకు భావితరాలకు ఉపయోగపడేలాగా ఉండాలని చిన్న ఉద్దేశంతో వాళ్ళు రాజధానికి భూములు ఇచ్చారు. ఆ భూములను చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇచ్చారు. ఆ నమ్మకానికి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు గారు 60,000 కోట్లతో ప్రణాళికలతో ఈ రోజున రాజధాని ఇచ్చేస్తున్నారు. రాజధాని ప్రణాళికల బద్ధకంగా రాజధాని కడుతున్నారు. ఏ గవర్నమెంట్లు ప్రభుత్వాలు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం తర్వాత ఏ ప్రభుత్వం వస్తుందో మళ్ళీ పోయినసారిలాగా ఏ దృష్టిలో రాజధానిని కబళించాలని చూస్తారు. ఇది లేకోకుండా తావు లేకోకుండా రాజ్యాంగ బద్ధకంగా అన్ని చట్ట ప్రకారం రాజధాని నిర్మాణం జరుగుతుంది. రాజధాని అమరావతి నిర్మాణంపై జగన్ కొన్ని కామెంట్స్ చేశారు. దాంట్లో ముఖ్యంగా అసలు రాజధానికి చట్టబద్ధత లేదు, అక్కడ ఒక బిల్డింగ్ కట్టడానికే పర్మిషన్ లేదు, మీరు రాజధాని ఎలా నిర్మిస్తారని చెప్పారు. అసలు దాని గురించి మీరేమంటారు సార్? అసలు ఈ రాజధాని అనేటువంటి అంశం అతను మొదటి కాడి నుంచి కూడా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. దానివల్ల అతను రాజకీయంగా ఎంత మైలేజ్ కోల్పోయాడనేది ఇంకా అతనికి అర్థం కావట్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక్కడి నుంచి అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు అందరూ కూడా 2013లో విడిపోయిన తర్వాత మనం కట్టుబట్టలతో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాజధాని నిర్మించాలనుకున్న తర్వాత రామోజీరావు గారు కానీ, శ్రీకృష్ణ కమిటీ కానీ, బోస్టన్ కమిటీ కానీ, అదేవిధంగా వాళ్ళు వేసుకున్నటువంటి జిఎన్ రావు కమిటీ కానీ అందరూ ఇక్కడ కట్టచ్చు, కానీ తక్కువ స్థలం సేకరించి కట్టండి అనేటువంటి కొన్ని అంటే ఆ ఫైండింగ్స్ 4-5 చోట్ల ఇచ్చారు. ఆ నేపథ్యంలో అక్కడ కట్టడానికి ఇంకొకటి ఏమంటున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అందరూ కూడా ఆలోచించాలి, ప్రజలందరూ కూడా అతనికి అవగాహన లేనటువంటి పరిస్థితుల్లో ఈ రివర్ ఫ్రంట్లో ఈ ట్యాంక్ బండ్ ఉన్నటువంటి దాంట్లో ఏ విధంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో కడతారనేటువంటి ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మీరు చూడండి అమ్మా, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాజధానులన్నీ కూడా దాదాపుగా ఈ నదీ పరివాహక ప్రాంతం పక్కనే ఉన్నాయి, సముద్రానికి దగ్గరలోనే ఉన్నాయి. అవన్నీ కూడా అట్లా ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని 15-20 కంట్రీస్లో ఆ విధంగానే డెవలప్ అయినాయి. మన దేశంలో కూడా ఇప్పుడు చూడండి, ఢిల్లీ పక్కన యమునా కానీ ఇవన్నీ కూడా ఇట్లా అస్తవ్యస్తమైనటువంటి అవగాహన లేనటువంటి మాటలతో జనాల్ని పక్కదారి పట్టిస్తున్నాడు. ఇంకొకటి, ఇక్కడ రాజధాని అమరావతి ప్రాంతంలో అద్భుతమైనటువంటి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది. అతనికి అసూయ, ద్వేషం, కక్ష, కార్పణ్యం ఎందుకు అంటే
జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పుట్టుకతోనే అభివృద్ధిని కాంక్షించట్లేదు. అతను కేవలం సంక్షేమమే చేసి ప్రజల ఓట్లు దండుకొని రాజకీయాల్లో కొనసాగుదాము, తండ్రి యొక్క లెగసీని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాడే తప్పించి ఒక విజనరీగా అతను చేయలేకపోతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు మీరు చూడండి, 29 గ్రామాల్లో అమరావతి ప్రాంతంలో భూసేకరణ ఎందుకు అంటాడు. భూసేకరణ ఎందుకనంటే ఇప్పుడు 5,000 ఎకరాలు తీసుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించడం వల్లే కదా ఈ రోజున హైదరాబాద్ అంత పెద్ద ప్రపంచ పటంలో నంబర్ 1 అయింది. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు అవటం వల్ల అనేక విద్యాలయాలు వస్తున్నాయి, అనేక సంస్థలు వస్తున్నాయి. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ కూడా, జీనోమ్ వ్యాలీ దగ్గర నుంచి క్వాంటమ్ వ్యాలీ దాకా అద్భుతమైనటువంటి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సిలికాన్ వ్యాలీ అనేటువంటి అమెరికాలో ఉన్నటువంటి సిస్టమ్ని తీసుకొచ్చి ఇక్కడ 53 ఇంచెస్లో ఒక పెద్ద స్క్రీన్తో ఒక పెద్ద కంప్యూటరింగ్ తయారు చేసేటువంటి మెకానిజాన్ని ఇక్కడ పెడతా ఉంటే, అంటే ప్రపంచంలో లేనటువంటి అద్భుతమైనటువంటి రాజధానులు అమరావతి అద్భుతమైన రాజధానిగా వెరసిల్లిపోతూ ఉంది. ఇక్కడ నుంచి అమెరికా కనెక్టివిటీ అయిపోతూ ఉన్నాం. అంటే ఇదంతా కూడా అవగాహన లేనితనం. అవగాహన లేకుండా చెలవల పలకలా మాట్లాడటం, ఏది పడితే అది మాట్లాడటం. ఒక మాజీ ముఖ్యమంత్రిగా అతను పర్ఫామ్ చేయలేకపోతున్నాడమ్మ. నువ్వు మానుకో, ఇకనైనా విశ్లేషణ చేస్తే జనమందరూ కూడా 3 రాజధానులు అన్నావు, 3 రాజధానులు అన్నావు కదా. 3 రాజధానులని ఈ రోజున ఎలక్షన్స్ ముందు మేము విత్డ్రా చేసుకుంటున్నాం అన్నారు. ఇప్పుడు ఇవన్నీ అసలు అస్తవ్యస్తమైన ఒక ప్రభుత్వం, అసలు ఒక ప్రభుత్వం ఒక ఉద్యమాన్ని చేపిస్తుందా? అంటే ఈ గవర్నమెంట్కి ఉద్యమం అవసరమా? నువ్వు తీసుకున్నటువంటి విధానపరమైన అంశాలు ఒక పెట్టుబడిదారి ఉద్యమాలను తయారు చేసినటువంటి వ్యక్తివి నువ్వు ఈ రోజున దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా ఇవన్నీ కూడా చెప్తా ఉంటే జనం ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు. రేపు రాబోయేటువంటి రోజుల్లో అమరావతి ప్రపంచంలోనే తలదన్నేటువంటి రాజధానిగా నిర్మాణం కాబోతూ ఉంది. నువ్వు ఎన్ని చెప్పుకొని ఏం చేసినా రైతులందరినీ ముసలి కన్నీరు పెడతా ఉన్నావు. నువ్వు 5 ఏళ్ళు రైతులను ఏం చేసావు? ఇప్పుడు నీ 5 ఏళ్ళ పరిపాలనలో రైతులందరినీ కూడా నువ్వు పక్కన పెట్టడం వల్లే వాళ్ళంతా ఈ రోజున ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ రోజున కనుక అమరావతిని నువ్వు కట్టినట్టు అంటే ఈ రోజుకి అందరూ కూడా ఎర్నింగ్లో పడిపోయేవాళ్ళు, ఈ ఇబ్బందులు ఉండేవి కాదు, వాళ్ళు ఒక రాజధాని ఉద్యమం చేసేవాళ్ళు కాదు. మరి ఇంత పెద్ద రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి నువ్వు ఒక రాజధాని ఉద్యమం చేసేదాకా నువ్వు ప్రభుత్వం పోగొట్టుకొని ఈ రోజున ముక్కు నేలకేసి నువ్వు రాసి నువ్వు క్షమాపణ చెప్పినా జనం నమ్మే పరిస్థితిలో లేరు.